subscribe to my channel. హాయ్ గైస్ అందరికీ నేను మీ మోహన్ యూట్యూబర్ మోహన్ బ్లాగ్ వీడియోస్. నేను ఈరోజు బెంగళూరు వచ్చేసాను. బెంగళూరులో మా దోస్తులు అయితే వస్తున్నారు. వచ్చి రాగానే మా వాళ్ళు అయితే బయటికి వెళ్దామని చెప్పారు. బయటికి వెళ్దామంటే అది ఎక్కువగా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఆ టెంపుల్ వచ్చి మన ఈషా ఫౌండేషన్ టెంపుల్ అనమాట. వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే నేను మా వాడు ఇంకొకరు ఉన్నాము. అదే కూర్చున్నాడు మంచిగా ఫోన్ యూజ్ చేసుకుంటాడు. మా దోస్తులు అయితే ఇంకా వస్తున్నారు. ఫైనలీ మా డాక్టర్ బాబు వస్తున్నాడు. మా డాక్టర్ బాబు చూపెడతా చూడండి. వచ్చాడు డాక్టర్ వచ్చాడు. ఆ డాక్టర్ వచ్చేసింది. వాళ్ళేరి గనిని వాళ్ళు జస్ట్ అలానే పట్టు. సో ఫైనలీ అయితే ఆదియోగి స్టాచ్యూ సద్గురు సన్నిధికి అయితే రీచ్ అయినాము. ఖమ్మాన్ అయితే వచ్చేసినాం. ఖమ్మాన్లో మా వాళ్ళు 3 మెంబర్స్ వచ్చారు కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు గైస్. 3 మెంబర్స్ వెళ్తున్నాం. ఓకే, దిస్ ఇస్ స్టాచ్యూ సద్గురు సన్నిధి. No need bro, no need. బానే ఉంది కదా గురు. ఇదైతే కమాన్ మొత్తం కమానే మస్తు ఇచ్చిండు. నైస్ వ్యూ పాయింట్స్. కానీ రాళ్ళు కొడుతున్నారు చూడు, క్రేజీ అబ్బాయి ఇదంతా. ఒక్కటి రాళ్ళే కొడుతున్నారు. మాల్ అయితే వెయిట్ చేస్తారు మా కోసం. మేము మూవ్ అయిపోయినాం. ఇంకా 3 ఉన్నారు. ఎక్కడున్నారో తెలవట్లేదు. హాయ్. సో నైస్ లొకేషన్ ఇదైతే. మొత్తం మామూలు లొకేషన్ పిచ్చి లేపిస్తుంది లొకేషన్ ఏకంగా. దీనికే అనుకుంటా సద్గురు సన్నిధి అనేది. గాయస్ అయితే మొత్తానికి వీడియోలు దిగేస్తారు. వ్యూ మాత్రం హైలైట్ అవుతప్ప. సందీప్ వ్యూ అయితే వేరే లెవెల్ నిజంగా. సేమ్ టు సేమ్ కేదార్నాథ్ అనుకో. ఏంటంటే కేదార్నాథ్లో అన్ని లోయలు ఉంటాయి. ఇదంతా ఇదే వస్తుందప్ప. నిజంగా వస్తే ఫ్యామిలీతో రావాలి నెక్స్ట్ టైం. ఇంకా చూసుకున్నా కదా, ఫ్యామిలీ తీసుకొస్తా. కార్ తీసుకొని వచ్చేయాలి. కార్ లేకపోయినా ఇక్కడ రెంట్ దొరుకుతాయి కదా. హైదరాబాద్ నుంచే తీసుకొని వచ్చేయాలి కార్ డైరెక్ట్. అంటే ఫ్యామిలీ ఉంటారు కాబట్టి కార్ రెంటేనే బెటర్ నాకు తెలిసి. నైస్. ఏడు చూడలేదబ్బా ఈ లొకేషన్. నిజంగా DSLR కెమెరా తెచ్చింటే మస్తు ఫోటోలు దిగేటోళ్ళం. వాకింగ్ అవి ఇవి ఫోటోలు. జస్ట్ పట్టుకోది
सामने बंदो you wow my god अच्छा స్టాప్ చేశారు వాళ్ళు అక్కడ వాళ్ళే ఇద్దరు వచ్చారు కానీ ఇక ముగ్గురు కనిపిస్తలేరు వాళ్ళు ఎక్కడున్నారు పోలీస్ మేడం క్యామ్ నన్నే ఫోకస్ చేస్తుంది అది సార్ క్యామే ఆగే ఫోకస్ చేస్తుంది ఏం చేయలేపెత్తుంది ఏంటంటున్నా పట్టుకో మ్యాన్ పార్కింగ్ ఎటు మ్యాన్ okay bro we came see charges man no two bikes huh ek nimisham da ಬಂಜಾರ ಲಂಬಾಡಿ ಕನ್ನಡ ಇಲ್ಲ ಹಿಂದಿ ತೆಲುಗು ಇಂಗ್ಲಿಷ್ ಮರಾಠಿ ఏ టికెట్ మ్యాన్ థ్యాంక్ యూ బ్రో కెన్ సిట్ వెళ్ళమా కొంచెం వెరీ గుడ్ నైస్ హర హర మహాదేవ శంభో శంకర with 3 monkeys air yes man इधर दूर तो सामने है गाइस వీళ్ళు రాలే కదా నీడలో పెట్టుకుందాం మనం ఒకేసారి ఏ బండి డ్యామేజ్ బ్రో బండి V2 డ్యామేజ్ ఓకే నైస్ గుడ్ గర్ల్ ఫైనల్లీ మనం అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము టెంపుల్కి వచ్చిన తర్వాత దర్శనం చేసుకోవాలంట నాగలకట్ట అనమాట ఇది మనకి ఏమున్నాయో తెలియదు కానీ మామూలు పట్టేస్తారు ఇదంతా నాగల పుట్ట ఇదంతా త్వరగా కొట్టేస్తుంది ఆదియోగి స్టాచ్యూ దగ్గర మనకి నాగలకట్ట అనేది ఉంటుంది అయితే మస్తు ఉంటుంది చూడండి నిజానికి తిప్పండి రా మామ మీరు వెరీ గుడ్ తగ్గేదేలే తిప్పండి బాగానే తిప్పుతున్నారు కదా మా టైర్లు పంచరైతే జస్ట్ అట్లే పట్టుకో వద్దులు వద్దులు వద్దు జాగ్రత్త చాలా డెలికేటెడ్ 60,000 కానీ పర్వతుకొని शिव शिव अजय के नाव चलो राउंड मार लेना है हमारा हैंग आ रहा है మనం లైన్ లో వేచి ఉండాల్సి వస్తుంది స్టాచ్యూ దగ్గర వచ్చి రాగానే మాకైతే చూడడానికి చాలా షాక్ అవుతున్నాను నేను బికాస్ చాలా మెయింటెనెన్స్ కానీ వాటి వీటి అయితే ఎంత ఫ్రీగా ఉంది తెలుసా చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది సందీప్ నేను ఎల్లంకాలో దిగిన తర్వాత నన్ను పికప్ చేసుకున్న పర్సన్ ఇతనే అతని వెహికల్లో నేను వచ్చా హాయ్ సందీప్ అసలు ఎలా చెప్పు సందీప్ నీ ఒపీనియన్ చెప్పి ఇంత దూరం వచ్చాం కదా మనము నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చా కదా మీరు నాకు తోడుకు మీరు ఉడికి వచ్చారు నీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్లేస్కి వచ్చింటే అంటే నీ ఫీలింగ్స్ ఏంటి అంటే శివుని దగ్గర వచ్చావు లైక్ శివుని దగ్గర వస్తే కొంచెం మనశ్శాంతి అది ఇది అంటారు కదా సో నీకు ఎలా అనిపిస్తుంది
అంటే నాకేమనిపిస్తుంది అంటే సందీప్, నేను యాక్చువల్గా నేను కేదార్నాథ్ వెళ్ళా కదా, ఢిల్లీ వెళ్ళినప్పుడు నాకైతే అదే వైబ్ అనేది వస్తుంది, నాకు సేమ్ అదే. అంటే ఓకే అంటే నేను వెళ్ళా కాబట్టి నేను చెప్తున్నాను. నువ్వు ఒకసారి ట్రై చేయొచ్చు కదా కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు, ఎందుకంటే మీ బ్రదర్ కూడా ఎక్కడే ఉన్నారు నియర్ బై, మీరు వెళ్ళొచ్చు. సరే మనమైతే ఒకసారి ఫోకస్ చేద్దాం టెంపుల్కి. ఇది స్టాచ్యూ అనమాట. ఇది మినిమం నాకు తెలిసి ఒక 50-100 ఎకరాస్లో ఉంటుంది నాకు తెలిసి మొత్తం చూడడానికి. ఇవి మొత్తం అదైతే వేరే లెవెల్ మొత్తం వైబ్. అది ఎంట్రన్స్ మనకు. సో మనకి ఎంట్రన్స్లో వీడియో తీయలేదు కాబట్టి నేను బ్యాక్ నుంచి లోపల ఎంటర్ అయిన తర్వాత నీకు బ్యాక్ నుంచి చూపెడుతున్నాను. అయితే అసలు క్రేజీ వ్యూ, క్రేజీ. ఇప్పుడు మనం టెంపుల్కి అయితే అదే శివునికి అయితే స్టాచ్యూకి అయితే చూసేద్దాం. ఇది మన స్టాచ్యూ. చూసి ఇక్కడ మనం చూడాలంటే వైపు ఎప్పుడు చూడాలంటే ఇది వైపు శివుంది శివరాత్రికి, అంటే ఈ మంత్లోనే ఉంటుంది. నేను దానికంటే ముందే వచ్చాను, అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా నేను రావడం. నిన్న కెమెరామ్యాన్ అంటే ఇటు మావాడు పెద్ద స్టిల్లు ఇచ్చిస్తున్నాడు. ప్రజెంట్ అయితే మన దర్శనం కంప్లీట్ చేసుకుని బయటికి అయితే వచ్చాము. బయటకు వస్తే క్రౌడ్ ఒకసారి చూడండి, చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉందన్నమాట. చూడడానికి కానీ తిరగడానికి కూర్చోడానికి, ఇంకా లోపల చూడడానికి అలో చేయలేదు కానీ కెమెరా. మనకైతే అసలు చూడ ఎంత బాగా కూర్చున్నారు భక్తులందరూ. అయితే మహా ఆదియోగి స్టాచ్యూ దగ్గర వచ్చేటికే ఇలాంటి ప్లేసెస్కి రావాలంటే మళ్ళీ చాలా ఇంట్రెస్ట్ ఉండాలి మనకైతే. భక్తులు చూడండి ఎంత బాగా వచ్చారు. ఇంకా చూడనట్లయితే స్టాచ్యూ అనేది క్లారిటీగా చూపెడుతుంది చూడండి. స్టాచ్యూ అనేది చూడండి, హర హర మహాదేవ శంభో శంకర. నైట్ టైంలో మనకి ఇంకా లైటింగ్ అనేది మస్తు ఉంటుందంట. మనమైతే లైటింగ్ కోసం వెయిట్ చేద్దాం ఇంకా. సో మా దోస్తులకే వచ్చారు, వాళ్ళు కనిపిస్తలేరు ప్రజెంట్ ఎవరు. వాళ్ళ కోసం మేము ట్రై చేస్తున్నాం చాలా. అంటే మేము 9 మెంబర్స్ వచ్చాం టోటల్. 9లో మేము 6 మెంబర్సే మీట్ అయినాం ప్రజెంట్. ఇంకా 3 మెంబర్స్ అనేది ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఇంకో పర్సన్ బ్రో వచ్చారు. మనం వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం. వస్తున్నారు, చూస్తున్నారు కదా ముగ్గురు. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం గైస్ మేము. వీళ్ళు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చారు మీట్ అవ్వడానికి. వీళ్ళు ఇతను డాక్టర్, ఆయన ఇతను ఇంజనీర్. బ్రో మీరేంటి బ్రో, ఇంజనీరా డాక్టర్? మీరు కూడా జువాలజిస్ట్ అంట. Thank you for watching.